నేను గెయినింగ్ లో ఉన్నా కట్లో ఉన్నా సేమ్ మీల్ తీసుకుంటా. జస్ట్ నా ఓట్స్ క్వాంటిటీ అనేది డిఫర్ అవుతుంది. ఒకవేళ కట్లో ఉంటే 30-40 గ్రామ్స్ తీసుకుంటా ఓట్స్ అనేది. ఒకవేళ గెయినింగ్ లో ఉంటే 70-80 గ్రామ్స్. సో 1.5 hour ముందు తినండి ఓట్ మీల్ అయితే. ఈ కాంప్లెక్స్ కాప్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది మీకు డైజెస్ట్ అవ్వడానికి కూడా. ఓట్స్ చేస్తా ఎందుకంటే 5-10 minutes లో చేసుకోవచ్చు, పెద్ద టైం కూడా పట్టదు. మీకు ఇది చేసుకుని కూడా బరువు అవుతుందంటే ఇక చెప్పలేం. చాలా మంది ఓట్స్ చేసుకుని రావట్లేదు, అది చేసుకుని రావాలి అంటారు. జస్ట్ 5-10 minutes టైం పెట్టండి. ఇప్పుడు ఇది చూసిరుగా సేమ్ చూడడానికి మీకు మంచిగా కనిపించకపోవచ్చు కానీ టేస్ట్ అయితే డీసెంట్ ఉంది. చాలా రోజులకెళ్ళి తింటున్నా. జస్ట్ నేను దీంట్లో చేంజ్ చేసేది ఏంటంటే ఫ్లేవర్స్ చేంజ్ చేస్తా. వే ప్రోటీన్ లా ఒకసారి చాక్లెట్ తింటా, ఒకసారి వెనిలా తింటా. బనానా తినడం బంద్ చేసిన. ఎందుకో నాకు బనానా తింటున్నప్పుడు కొంచెం డైజెషన్ మంచిగా అనిపిస్తలేదు, కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతున్నా. మరి బనానాలు బాగాలేకపోవడం వల్లనో నాకు సూట్ అవ్వకపోవడం వల్లనో చాలా రోజుల నుంచి నేను అవాయిడ్ చేసేసిన బనానా. బనానాలో మనకు పొటాషియం ఉంటుంది. సో మనం వర్కౌట్ మంచిగా చేయాలన్నా కానీ పొటాషియం ఉండాలి. సో మీరు పొటాషియం కిందకి మీరు స్వీట్ పొటాటో కూడా తీసుకోవచ్చు. ఈ ఓట్ మీల్ తో తినేసి నేను డైరెక్ట్ 1.5 hour తర్వాత నేను క్లైంట్లకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అప్పుడప్పుడు డైజెస్ట్ అవుతుంది. సో నేను వర్కౌట్ కూడా మంచిగా చేయగలుగుతా. ఇది అయిపోయిన తర్వాత నేను ఒమేగా 3 తీసుకుంటా. ఈ ఒమేగా 3 తీసుకోవడం వల్ల మనకు బెనిఫిషియల్ ఏంటంటే ప్రాపర్ రికవరీ ఉంటుంది. మీకు జాయింట్స్ పెయిన్ కూడా రిడక్షన్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది మీ బాడీలో. 6 Come on. Last 3 more. Last 2 more. Last 1 more. Come on. Last one. రీసెంట్ గా నేను డిక్లైన్ డంబుల్ ప్రెస్ యాడ్ చేయడం వల్ల నాకు లోవర్ చెస్ట్ ఎంగేజ్మెంట్ ఎక్కువ తెలుస్తుంది, నాకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. నేను మోస్ట్లీ ఫ్రీ వెయిట్స్ యూజ్ చేస్తా, నేను డంబుల్స్ యూజ్ చేస్తా. ఎందుకంటే నాకు కాంట్రాక్షన్ లెవెల్స్ నాకు బార్ కన్నా నాకు డంబుల్లోనే ఎక్కువ అనిపించింది. సో నేను ఇదే ఫాలో అవుతున్నా, చాలా డేస్ కి డంబుల్స్ చేస్తున్నా. ఇంజురీ రిస్క్ తగ్గింది. సో నేను ఇంకెక్కువ ఫోకస్ గా నేను రెప్స్ చేయగలుగుతున్నా. మా జిమ్ లో 30 kgs కానీ ఎక్కువ లేవు. సో నేను 30 kgs కానీ ఎక్కువ లేకపోయినా కానీ నేను ఒకవేళ ఒక సెట్ 40 seconds లో కంప్లీట్ చేసేది ఉంటే నేను 60 seconds వరకు పుష్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో నా మజిల్స్ అనేది నేను ఇంకెక్కువ ఎంగేజ్ చేయగలుగుతా, నేను ఎక్కువ సెన్స్ అవ్వగలుగుతా. సో నాకు అందువల్లనే నాకు ఈగో లిఫ్టింగ్ తగ్గింది, నాకు ఎక్కువ వెయిట్స్ కూడా లేవు, నాకు ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. సో నేను 30 kgs తోనే నేను మంచిగా పుష్ చేయాలి. నేను ఇసెంట్రిక్ కాన్సెంట్రిక్ మోషన్ లో నేను ప్రాపర్ గా ఎంగేజ్ చేయగలుగుతున్నాను నా చెస్ట్ ని. నా చెస్ట్ డెవలప్మెంట్ కోసం 2 వేరియేషన్స్ సెలెక్ట్ చేసుకున్నా డంబుల్ ప్రెస్ లో. ఒకటి ఇంక్లైన్, ఒకటి డిక్లైన్. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మీరు కూడా ఇంక్లూడ్ చేసి చూడండి, ఇంక్లైన్ డిక్లైన్. మీకు అప్పర్ చెస్ట్ డామినెంట్ గా మీరు వర్క్ చేయాలనుకుంటే ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ పెట్టుకోండి. లేదు నా అప్పర్ చెస్ట్ మంచిగా ఉంది అనుకుంటే, మోస్ట్లీ అప్పర్ చెస్ట్ చాలా మందికి మంచిగా ఉండదు, అందుకనే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కొడతారు. సో నేను కూడా చాలా ఇయర్స్ నేను ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కొట్టినా. బట్ నాకు డిక్లైన్ డంబుల్ ప్రెస్ చేసినప్పటి నుంచి ఓవరాల్ చెస్ట్ డెవలప్మెంట్ లైక్ నాకు ఫుల్నెస్ గా అనిపిస్తుంది. ఆ ఫుల్నెస్ వల్ల నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంత ముందుకు ఆ ఫుల్నెస్ లేదు. నేను కేబుల్స్ తో చాలా చేసిన, కేబుల్స్ తో ఎంత హెవీ వెయిట్ తో అయినా కానీ ఎంత కంట్రోల్ చేసినా కానీ నాకు ఈ ఎంగేజ్మెంట్ కనిపించలే. నాకు కేబుల్ తో చేసినప్పుడు లాస్ట్ స్టెప్స్ అప్పుడు నాకు ఈ షోల్డర్ మీద ఎంగేజ్ అవుతుండే. అంటే లైక్ మీకు ఫీల్డ్ రెప్స్ అచీవ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ షోల్డర్ టైట్నెస్ వల్ల మీరు ఎక్కువ రెప్స్ పుష్ చేయలేరు. కానీ మీరు డిక్లైన్ ప్రెస్ లో మీరు గమనించండి, మీరు డిక్లైన్ ప్రెస్ చేసినప్పుడు ఓన్లీ మీ చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, మీ షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ చాలా తగ్గిపోతుంది మీరు డిక్లైన్ డంబుల్ ప్రెస్ చేసినప్పుడు. నేను ఎట్లా చూస్ చేసుకుంటా అంటే ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఒక ప్రెస్ మూమెంట్, దాని తర్వాత ఒక ఫ్లై మూమెంట్. దాని వల్ల నాకు ఏమైందంటే నాకు ఇంకో ప్రెస్ మూమెంట్ కి కొంచెం గ్యాప్ దొరుకుతుంది. దాని వల్ల నేను ఇంక్లైన్ డంబుల్ చేసినా కానీ ఒకవేళ డిక్లైన్ డంబుల్ చేసినా కానీ నా థర్డ్ వేరియేషన్ నేను మంచిగా పుష్ చేయగలుగుతా. సపోజ్ నేను ఫస్ట్ వేరియేషన్ నేను డిక్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తే నేను థర్డ్ వేరియేషన్ నేను ఇంక్లైన్ డంబుల్ చేస్తా. నేను మెయిన్ టార్గెట్ ఏంటంటే నేను లోవర్ చెస్ట్ ని కొంచెం వెల్ డెవలప్ గా చేయాలనుకుంటున్నా, అందుకనే ఫస్ట్ వేరియేషన్ నేను డిక్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తున్నా ఫ్రీక్వెంట్ గా. ఇంకొకటి ఏంటంటే పెక్ ఫ్లై చేసేటప్పుడు ఎక్కువ వెయిట్ పెట్టుకోకండి. ఎందుకంటే మీకు ఎక్కువ వెయిట్ పెట్టుకున్నప్పుడు మీ ఇట్లా లాట్స్ ఇట్లా ఓపెన్ అయితే ఆటోమేటిక్ గా లాట్స్ ఇట్లా ఓపెన్ అయినప్పుడు మీకు లాట్స్ ఎంగేజ్ అవుతాయి. సో మీరు ఓవరాల్ చెస్ట్ ని ఐసోలేషన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం స్టేబుల్ గా ఒక లాంగ్ పొజిషన్ లో పెట్టుకొని చెస్ట్ అప్ చేసుకొని చేయండి, చెస్ట్ అనేది ఎంగేజ్ అవుతుంది.
ఈ వేరియేషన్ చాలా మంది చేపిస్తున్నప్పుడు నాకు షోల్డర్ మీద పడుతుంది, షోల్డర్ మీద ఎందుకు పడుతుంది? సో మీరు ఇట్లా చేస్తున్నారు. కొంచెం ఎలివేట్ చేసుకొని చెస్ట్ బాడీ సైడ్ ఉంచుకొని ఈ మూవ్మెంట్ చేస్తే మీ చెస్ట్ అనేది ప్రాపర్ ఎంగేజ్ అవుతుంది. మీరు ఏ వేరియేషన్ చేసేటప్పుడైనా కానీ కొంచెం ఓపికతో చేయాలి. ఇట్లా చేస్తా అంటే మీకు చెస్ట్ మీద ఎంగేజ్ అయ్యేది, ఆబ్వియస్ గా మీకు చెస్ట్ మీద ఎంగేజ్ అవ్వదు. సో మీకు పేషెన్స్ లెవెల్స్ పెరగాలి. చేసేటప్పుడు మీకు ఫోకస్ లెవెల్స్ అటు ఇటు దిక్కులు చూసుకుంటా చేస్తా అంటే మీకు చెస్ట్ మీద పడదు. సో ఏ వేరియేషన్ చేసేటప్పుడు అయినా కానీ 1-2 సార్లు మీరు ఆ ఫామ్ ని చూసుకుంటుంటే ఎక్కడ తప్పు వేసుకుంటారో తెలుసుకోగలుగుతారు. ఇక బ్లైండ్ గా ఈ చెస్ట్ వేరియేషన్ చేయమనగా చెస్ట్ వేరియేషన్ చేస్తే మీకు ఎంగేజ్ అవ్వదు. సో టైం ఇవ్వండి, టెక్నిక్ ని అర్థం చేసుకోండి, కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకోండి, వెయిట్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి, రెప్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. సో మీకు బెటర్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, మీకు రిజల్ట్స్ కూడా మంచిగా అనిపిస్తాయి. Two, three, four. Come on. 5. Come on. 6. Come on. Come on. One. లాటరైజ్ చేసినప్పుడు ఎప్పుడైనా లైట్ వెయిట్ తీసుకోండి. లైట్ వెయిట్ తీసుకుంటే మీకు సైడ్ డెల్స్ ప్రాపర్ గా ఎంగేజ్ అవుతాయి. నేను ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తుంటూ కూడా నేను 4Ks తీసుకోవాలంటే మీరు అర్థం చేసుకోండి. నాకు ఆ 4Ks అనేది మంచిగా అనిపించింది, నాకు ఆ మంచిగా ఎంగేజ్ అయిన ఫీల్ అవుతుంది కాబట్టి నేను 4Ks తీసుకుంటా. 4Ks అని రిగ్రెట్ ఫీల్ అవ్వను, అట్లా షేమ్ గా కూడా ఫీల్ అవ్వను అంత తక్కువ వెయిట్ తో చేస్తున్నాను. ప్రియారిటీ ఇచ్చి నువ్వు ట్రైన్ చేస్తున్న పాయింట్ నీకు మజిల్స్ కి 4Ks ఇచ్చినవా 7.5K ఇచ్చినవా పాయింట్ కాదు. నువ్వు ఎంత మంచిగా హిట్ చేస్తున్నావు మ్యాటర్. ఫెయిల్యూర్ అచీవ్ చేయగలుగుతున్నావా, నువ్వు వీక్ బై వీక్ నువ్వు రెప్ రేంజ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నావా, టెక్నిక్ ఇంప్రూవ్ చేసి నువ్వు దాని స్ట్రెస్ ని ఇంక్రీజ్ చేయగలుగుతున్నావా, అప్పుడే నీ మజిల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఈ పాయింట్ మీరు సరిగ్గా తీసుకోగలిగితేనే నేను అర్థమవుతుంది. కానీ హెవీ చేయండి. సపోజ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 20 kgs కొట్టరు అనుకో, 22, 25 అక్కడ ఇంప్రూవ్ చేయండి. ఎందుకంటే మీకు ఒక స్టేబుల్ పాయింట్ ఉంటుంది, మీరు హోల్డ్ చేయగలుగుతారు, మీరు మంచిగా ప్రెస్ చేయగలుగుతారు. అలాంటి మూమెంట్ లో మీరు వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటే రిజల్ట్స్ ఉంటాయి. మీరు లాటరైజ్ చేస్తున్నప్పుడు వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల స్వింగ్ అవుతారు తప్ప మీ డెల్స్ మాత్రం వర్క్ అవ్వవు. పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ కూడా 10 years 15 years వెళ్ళి చేస్తున్న వాళ్ళు కూడా 5Ks 7.5Ks చేస్తారు. జస్ట్ ఎందుకంటే వాళ్ళకి డెల్ట్ ఎంగేజ్ అవ్వడమే ఇంపార్టెంట్, ఇక్కడ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కాదు. ఇంకోటి ఏంటంటే ఈ సీరియస్ గా చెప్తుండు, ఇట్లా చూస్తుండు. నా నేచర్ అలాంటి. నేను ఏం చెప్పాను ఒక పాయింట్ చెప్పేటప్పుడు నేను సీరియస్ గా ఆలోచిస్తేనే కదా నేను చెప్పగలుగుతా. నేను నవ్వుకుంటే అయిపోయింది, నాకు ఏడుకెళ్ళి పాయింట్లు గుర్తుకొస్తాయి. సో నా ఫేస్ కాదు మ్యాటర్, మీకు ఒక చిన్న మూమెంట్ షేర్ చేస్తాం అనుకుంటున్నా. లాస్ట్ సెప్టెంబర్ లో మమ్మీకి ఒక మాట ఇచ్చిండే, నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ కల్లా కార్ కొంటా అని. ఎందుకంటే మమ్మీకి కొంచెం కార్ లో ట్రావెల్ చేయాలి, టూర్ వెళ్ళాలి, కొంచెం టెంపుల్స్ విజిట్ చేయాలి అని మస్తు ఇష్టం మమ్మీకి. ఆ రోజు మాట ఇచ్చిన, అది ఈ రోజు నిజమైతుంది. నాతో అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ మా మమ్మీకి మాట ఇచ్చిన తీసుకుంటా, డెఫినెట్ గా తీసుకుంటా మమ్మీ. ఏదైనా నీకు కావాలి అంటే దాని తగ్గట్టుగా నీకు వాల్యూ ఉండాలి, అది నువ్వు ఎర్న్ చేసుకోవాలి. కొందాం అన్నప్పుడు నేను కొనను అనకుండా కొంటా అని చెప్పి కొందాం మమ్మీ, ఏదేమైనా కానీ మేనేజ్ చేద్దాం అని చెప్పి తీసుకుంటున్నప్పుడు మస్తు మజా వచ్చింది నాకైతే. ఆ మూమెంట్ నేను ఎర్న్ చేసుకున్నా, నేను కూడా చేయగలుగుతా, చేస్తా అని నాకు అనిపించింది. అలానే మీరు కూడా ఏదైనా కావాలి అంటే టైం ఇవ్వాలి, మీకు మీరు టైం ఇవ్వాలి, మీరు సేవింగ్స్ చేసుకోవాలి. రూపాయి దాచి పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు కొనుక్కున్నప్పుడు మజా వస్తుంది. ఇంట్లో ఇబ్బంది పెట్టు, లేకపోతే ఏదో మీరు సఫర్ అయ్యో ఏదో కుసబెట్టో తీసుకుంటే అట్లా మజా రాదు. మీ ఓన్ మనీతో మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే మజా నీకు ఎక్కడ రాదు. అది ఎర్న్ చేసుకోవాలంటే ఒక 1 year 2 years రాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. నాకు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ పట్టింది. నేను ఏదైనా కొనుక్కోవాలన్నా గానీ, ఏదైనా తీసుకోవాలన్నా గానీ ఇంకా ఏం అవ్వలే. ఇది స్టార్టింగ్ మాత్రం, ఇంకా చేసే చాలా ఉన్నాయి.
మీరు కూడా మీ మీద డౌట్ పెట్టుకోకరు ఎప్పుడు కూడా. అది చేయగలుగుతాను ఇది చేయగలుగుతాను అని లేదు. మీరు ప్రాసెస్ లో ఉండరు, ఏదైనా చేయగలుగుతారు. ఉన్నది ఒకటే జీవితం, చేసి చూపించాలి. ఏం చేసినా ఇంట్లో ఆనందంగా ఉండడానికి కోసమే. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో నేను చేసిన అచీవ్ చేసిన నేను సక్సెస్ అయినా అని కాదు. కానీ నాకు ఏం లేనప్పుడు కూడా నా అదే కాన్ఫిడెన్స్ తో నేను చేస్తా అని చెప్పిన ఇంట్లో చేసి చూపిస్తున్నప్పుడు ఆ హార్డ్ వర్క్ గానీ ఆ డెడికేషన్ నీ లైఫ్ స్టైల్ మీద ఉంటే ఏదైనా చేస్తాం. ఇంకా చాలా చేస్తా, చేసి చూపిస్తా ఇంట్లో కూడా. ఎప్పుడైనా కానీ ఛాలెంజ్ చేయడం ఇష్టం, ఇంట్లోతోటైనా బయట వాళ్ళతోటైనా కానీ. ఎందుకంటే నాకు తెలుసు నేను పక్కా అది చేస్తా అని. అది కదా మైండ్ సెట్ అంటే. అట్లా ఉండాలి మైండ్ సెట్ ఎప్పుడైనా, ఎవరిదైనా కానీ. ఏమైతుంది, చెప్పిన మాట నువ్వు నిలబెట్టుకున్నప్పుడు వస్తుంది మజా. చెప్పి చేయకపోవడం అదిగా సిల్లి అనుకోరిగా. ఆ క్షణంలో మాటలు మాట్లాడి దాని తర్వాత నువ్వు టైం పాస్ చేస్తా అంటే నువ్వు అనుకుని నీ కాళ్ళ కిందికి రావు. నువ్వు అనుకున్నావు అంటే ఆ రోజుకెళ్ళి నువ్వు కష్టపడాల్సిందే. ఆ రోజుకెళ్ళి దానికన్నా ముందుకెళ్ళి కష్టపడాలి, ఓ డిసైడ్ అవ్వాలి, తీసుకోవాల్సిందే. మా మమ్మీలో ఖుష్, మస్తు హ్యాపీ మా మమ్మీ కూడా. ఓకే నేను నా ఏజ్ లో కరెక్టే ఉన్నా, నేను క్యాబులే అని నాకు కాన్ఫిడెన్స్ కలిగించింది నాకు. అది మీరు కూడా చేస్తారు, చేసి చూడండి. మీకు ఒకసారి ఏదన్నా ఇంట్లోతో చెప్పి అది నేను కొని చూపిస్తా అని చేసి చూపించండి. డెఫినెట్ గా మీకన్నా ఎక్కువ ఇంట్లో ఆనందపడతారు. అది మీకు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు తెలుస్తుంది. స్టార్టింగ్ లో బాడీ బిల్డ్ చేసేటప్పుడు కూడా ఏం బిల్డ్ అవుతుంది న్యాచురల్ గా, ఎన్ని రోజులు కష్టపడాలి, ఎవరికి ఏది చేయాలని పేషెన్సే ఉండదు. నువ్వు ప్రాసెస్ లో ఉంటే నీకు రిజల్ట్స్ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ నీకు రిజల్ట్ వస్తున్నప్పుడు మజా నీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నీకు ఇవన్నీ బిల్డ్ అవ్వాలి అంటే ప్రాసెస్ లో ఉండాల్సిందే. నువ్వు ప్రాసెస్ లేకుండా అది చేయాలి ఇది చేయాలంటే ఏం చేయలేవు. నాకు ఇది ఎందుకు మీకు షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నా. ఒక్కటి చెప్తున్నా, మీరు ఏదైనా డిసైడ్ గారి, ఈ క్షణమే డిసైడ్ గారి, ఎప్పుడైనా డిసైడ్ గారి, మనకి క్యాపబిలిటీస్ ఉంటే మనం చేయాల్సింది చేస్తాం, చేసి చూపించాలి.